హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ఇల్లు లేని వారికి అయితే ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఇళ్లపై అయితే కొంత బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. అయితే ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇవ్వాలనే దాని గురించి అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గృహజ్యోతి పథకం కింద మనకైతే ఇల్లు ఇవ్వడం జరిగింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాకైతే ఆ గృహజ్యోతి పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో అయితే ఇందిరమ్మ ఇళ్ళను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద అయితే మనకు భూమి ఉన్న వారికి అయితే 5 లక్షల ఆర్థిక సహాయం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే భూమి లేని వారికి అయితే భూమి ఇవ్వడం జరుగుతుంది. సొంతిల్లు లేని పేదలకైతే ఈ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించేందుకు అయితే సిద్ధమైందని వెల్లడించింది. అందుకు అవసరమైన కార్యాచరణ అయితే మొదలు పెడుతుంది. అయితే మన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు అయితే బడ్జెట్ను ప్రవేశపెడుతూ ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని అయితే అతను చెప్పడం జరిగింది. అయితే బడ్జెట్ ఎంత కేటాయించారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కి అంటే 7,740 కోట్లు అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లపై అయితే కేటాయించడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద అయితే వచ్చే నిధులను గత ప్రభుత్వం అయితే వినియోగించుకోలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో అయితే నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకైతే మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తామని అయితే వారు చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఇల్లు లేని వారికి అయితే ఇందిరమ్మ స్కీమ్ కింద అయితే మనకు ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే మనకు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.